హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో ఒకటి గమనిస్తున్నా. మనుషులు ఫిట్నెస్ ఫ్రీక్స్ అని అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో పడుకుంటారో అక్కడి నుంచే వాళ్ళు ఏదో ఒక ఎక్సర్సైజ్లు యూట్యూబ్లో చూసుకుంటూ ఆ ఎక్సర్సైజ్లు చేసి నేను స్లిమ్గా అయిపోతా, ఫిట్ అయిపోతా అనే అభిప్రాయంలో రావడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి హెల్ప్ ఎంత అవుతుందో అనేది పక్కన పెడితే ఖచ్చితంగా బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కార్ ఒక దగ్గర నిలబెట్టి ఇంజన్ ఆన్ చేసి దాన్ని అలా ఇలా మనం కదా అటు సైడ్ నుంచి ఒకడు ఇటు సైడ్ నుంచి ఒకడు మూవ్ చేస్తే ఏం జరుగుతుంది? టైర్స్ డ్యామేజ్ అవుతాయి, ఎంతో కాస్త బాడీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కార్ బాడీ. అట్లనే మన బాడీని ఒకటే దగ్గర పడుకున్న దగ్గర నుంచే కాళ్ళను అటు తిప్పు, చేతులను అటు తిప్పి, లేదా కాళ్ళను లేపి చేతులను లేపి వింత వింత కోతి చేష్టలు చేసుకుంటూ అవి ఎక్సర్సైజెస్ అనుకొని ఆ అభిప్రాయంలో ఉండి నేను ఫిట్ పోతా అనే భావనలో ఉంటే మీరు ఒకసారి అద్దంలో మీ ముఖం చూసుకొని నవ్వుకోండి. మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దగ్గరలో ఉన్న ఎంసీహెచ్ పార్క్స్కి వెళ్ళి ఒక 45 మినిట్స్ వాకింగ్ చేసి అప్పుడు ఒక 10 మినిట్స్ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరిగి ఆర్గన్స్ అన్నీ యాక్టివ్ అయ్యి నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి వైటల్ ఆర్గన్స్ హార్ట్, కిడ్నీస్, మైండ్, తర్వాత లంగ్స్కి ఇవన్నిటికీ కరెక్ట్గా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. దాని తర్వాత 10 to 15 మినిట్స్ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ చేస్తే బాడీ అనేది అడాప్ట్ చేసుకొని దాన్ని మెటబాలిజం మంచి కన్వర్ట్ చేసి డైజెషన్ పవర్ పెంచి మజిల్ పవర్ పెంచి ఫ్యాట్ని కరగొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అర్థం చేసుకోకుండా పడుకున్న దగ్గర నుంచే నేను కాళ్ళని లేపి జిమ్నాస్టిక్స్ చేసి సర్కస్ చేస్తా అంటే సర్కస్లో పనికి వస్తుంది, కానీ మీ బాడీకి అది పనికిరాదు అని మీరు అర్థం చేసుకోండి. సో దయచేసి ఎప్పుడైతే అప్పుడు ఒకటే టైం ఫిక్స్ చేసుకొని పొద్దున్న 5 o'clockకే వాకింగ్ చేయాలి అని అనుకోవడం కూడా మూర్ఖత్వమే. కొంతమంది ఉంటారు చాలా డిసిప్లిన్ సిస్టమేటిక్గా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని మనం ఏమి కామెంట్ చేయకుండా మనం ఎప్పుడు వర్కౌట్ అవుతుందో, మనకి ఎప్పుడు అనుకూలంగా మనం వాకింగ్ చేయగలుగుతామో అప్పుడు లేచి వాకింగ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఎక్సలెంట్ హెల్త్ ఉంటుంది. మెయిన్ ఆర్గన్స్ కూడా కరెక్ట్గా ఫంక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి మీరు పడుకున్న దగ్గర నుంచి బెడ్ పైన లేదా కింద ఫ్లోర్ పైన పడుకొని కోతి చేష్టలు చేయకండి. దానివల్ల మీ బాడీకి హానియే కానీ క్షేమం ఏమీ జరగదు అని మీకు నేను తెలియజేయాలని ఈ వీడియో చేశాను. ఇంతతో ఈ వీడియో సమాప్తం. మీ బాడీని కాపాడుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. బాయ్ బాయ్.